అందరికీ నమస్కారం. రాత్రిపూట బాత్రూమ్ కి వెళ్ళినప్పుడు గుండెపోటు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మధ్యరాత్రిలో సడన్ గా మెలకు వచ్చి టాయిలెట్ కి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆల్రెడీ బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మంచం మీద నుంచి సడన్ గా లేచి నిలబడి టాయిలెట్ కి వెళ్లేసరికి ఒక్కసారిగా వాళ్ళ బ్రెయిన్ కి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. దీని తాలూకా ప్రభావం వాళ్ళ గుండె మీద కూడా పడి గుండెపోటు వచ్చి బాత్రూమ్ లో ఒక్కరే ఉంటూ ఏ సహాయం దొరకపోవడం వల్ల అది చనిపోవడానికి కూడా దారితీస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్ ని, ఇలాంటి కండిషన్ ని అవాయిడ్ చేయడానికి ఇప్పుడు నేను చెప్పే ఈ 3.5 నిమిషాల నియమాన్ని పాటించండి. మీకు టాయిలెట్ కోసం మెలకు రాగానే ఒక అర నిమిషం పాటు మంచం మీద అలానే పడుకొని ఉండండి. తర్వాత అర నిమిషం వరకు కూర్చొని మంచం మీదే ఉండండి. తర్వాత 2.5 నిమిషాల పాటు మీ కాళ్ళని మంచం మీద నుంచి కిందకి పెట్టి మంచం మీద కూర్చొని ఉండండి. ఈ 3.5 నిమిషాలు అయిన తర్వాత టాయిలెట్ లోకి వెళ్ళండి. ఈ విధంగా చేయడం వల్ల ఇలా గుండెపోటు వచ్చి చనిపోయే పరిస్థితుల్ని చాలా వరకు అరికట్టొచ్చు. థ్యాంక్ యూ.